ఓం ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే యః స్వయం కృత్తివాసాః కాంతా సమ్మిశ్ర దేహోప్యవిషయ మనసాం యః పరస్తాద్యతీనాం అష్టాభిర్యస్య కృత్స్నం జగదపి తనుభిర్బిభ్రతో నాభిమానః సన్మార్గాలోకనాయ వ్యపనయతు సవః తమసీ మృత్తిమీశః. మాళవికాగ్నిమిత్రం నాటకంలో 3 అంకాలు చూసాం. 4వ అంకంలోకి ప్రవేశించాం. చతుర్థోంకః తతః ప్రవిశతి పర్యుత్సకో రాజా ప్రతిహారీ చ. రాజా ఆత్మగతం తామాశ్రిత్య శృతిపథగతామాశయాబద్ధమూలః సంప్రాప్తాయాం నయన విషయం రూఢరాగప్రబాలః హస్తస్పర్శైః కుసుమిత ఇవ వ్యక్తరోమోద్గమత్వాత్ కుర్యాత్ క్లాంతం మనసి జతరుర్మాం రసజ్ఞం ఫలస్య. ప్రకాశం సఖే గౌతమ ఏమంటున్నాడు? తతః ప్రవిశతి పర్యుత్సుకో రాజా. చాలా ఉత్సాహంతో ఉన్నటువంటి రాజుగారు ఇప్పుడు ప్రవేశించాడు. ఎవరితోటి? మన ఆ ప్రతిహారితో కలిసి. రాజు తనలో తాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నట అంటే, తామాశ్రిత్య ప్రసృతి పథగతామాశయాబద్ధమూల. తామాశ్రిత్య శృతిపథగతామాశయాబద్ధమూల. ఏమిట? మనసిజ తరుహు. ఈ చివరి పాదంలో ఉంది చూడండి, మనసిజ తరుహు అని. అంటే నా మనసు అనేటటువంటి, నా ప్రేమ, మనసిజము ప్రేమ పుట్టింది కదా, ఆ తరువు. ఈ ప్రేమ అనే ఈ వృక్షం ఏదైతే ఉందో దీని గురించి ఏం చెబుతున్నాడండి ఇక్కడ మనకి. ఏమిటైందిట? తామాశ్రిత్య శృతి పథగతామాశయాబద్ధమూల. మొదటి అంకం మనం గమనించినట్టయితే ఈ శ్లోకంలో వరుసగా 3 అంకాల కథని ఒక్కసారి రెఫర్ చేస్తున్నాడు ఆయన. ఎట్లా అంటే, ఆవిడ పేరు వినపడింది మొదటి అంకం. ఒక చోట ఈ అంకాల పేర్లు ఇక్కడ వదిలేండి మనకి. ఆమె పేరు మొట్టమొదట చెవిన పడింది. శృతి పథగత, చెవిన పడింది. తామాశ్రిత్య, ఆవిడ పేరుని స్మరిస్తూ చెప్పబడింది. చెబితే అక్కడికి అయ్యిందిట. తర్వాత సంప్రాప్తాయాం నయన విషయం రూఢరాగ ప్రబాల. ఇక సంప్రాప్తాయాం నయన విషయం, మొదటిదేమిటి? శృతి చెవులో పడింది. తర్వాత ఏమైంది? ఆవిడ ఎదురుకుండా పడింది 2వ అంకంలో, నయన విషయం. ఇక్కడకు వచ్చేటప్పటికి ఏమైంది? ఈయన ప్రేమ అనే వృక్షంటండి. తామాశ్రిత్య శృతిపథగతామాశయా బద్ధ మూల. నా ప్రేమ వృక్షం వేళ్ళు ఊనిందిట ఒకసారి ముందు. తర్వాత ఎప్పుడైతే ఆవిడ కనపడిందో అప్పుడు సంప్రాప్తాయాం నయన విషయం రూఢ రాగ ప్రవాళ. అప్పుడు ఈ రూఢ రాగ ప్రవాళ,
ఆవిడ మీద అనురాగము అనే చిగురు తొలగిందిట. ముందు వృక్షం వేళ్ళు ఊరింది, చిగుళ్ళు లేవు. తర్వాత చిగుళ్ళు తొడిగిందిట. చిగుళ్ళు తొడిగింది. హస్తస్పర్శై కుసుమిత ఇవ వ్యక్త రోమోద్గమత్వాత్. ఇక తర్వాత ఏమైంది? ఆవిడ దండం పెట్టిందిగా మూడో అంకంలో. కాళ్ళ మీద పడి ఎప్పుడైతే దండం పెట్టిందో అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆవిడ పైకి లేవనెత్తాడు. అప్పుడు హస్తస్పర్శ జరిగింది. హస్తస్పర్శై కుసుమిత ఇవ వ్యక్త రోమోద్గత గమత్వాత్. ఆవిడ్ని ముట్టుకున్నప్పుడు ఈ వేళ్ళు ఊరిన, విన్నప్పుడు వేళ్ళు ఊరిన ప్రేమ వృక్షము ఆవిడ్ని చూసినప్పుడు చిగురు తొడిగి ఆవిడ్ని ముట్టుకుని పైకి లేపేటప్పటికీ హస్తస్పర్శై కుసుమితైవ నా యొక్క ప్రేమ వృక్షము పుష్పించింది. చెప్పండి. సో హస్తస్పర్శై కుసుమితైవ వ్యక్తరోమోద్గమత్వాత్. ఆవిడ ఎప్పుడైతే నేను అలా స్పృశించానో వ్యక్త రోమోద్గమత్వాత్ రోమాంచితమయ్యి కుసుమిత ఇవ నా ప్రేమ వృక్షం పుష్పించినట్టుగా ఉంది. ఏమండి? కుర్యాత్ క్లాంతం మనసి జతరుర్మాం రసజ్ఞం ఫలస్య. ఇంకేం కావాలట అంటే కుర్యాత్ క్లాంతం మనసి జతరుర్మాం రసజ్ఞం ఫలస్య. ఇక తర్వాత మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అని ఉన్నటువంటి నన్ను క్లాంతం, ఆ మనసు ఎప్పుడెప్పుడు కలుస్తావా అనే పరితాపం చెందుతున్న నన్ను తత్ఫల రసజ్ఞుని గావించుగాక. కుర్యాత్ చేయుగాక. ఏం చేయాలట? రసజ్ఞం ఫలస్య మాం నా ప్రేమ ఫలించేలాగా చెయ్యాలి ఇంకా అని అగుగాక అని. అంటే ఏం కావాలంటే పెళ్లి చేసుకోవాలన్నమాట ఈయన అనుకుంటూ స్నేహితుడిని పిలుస్తున్నాడు. సఖే గౌతమ ప్రతిహారి జయతు జయతు భర్త అసన్నిహితో గౌతమ. అయ్యా ప్రభువులకి జయం కలుగాక. ఈ మాట పలకకుండా ఏ ప్రతిహారి మాట్లాడు. అసన్నిహితో గౌతమ. గౌతముడు ఇక్కడ లేడండి, ఈ సమీప ప్రాంతంలో లేడు. ఆ సన్నిహిత ఇక్కడెక్కడా లేడండి గౌతముడు అన్నాడు. రాజా ఆత్మత ఆం మాళవిక వృత్తాంత జ్ఞానాయ మయా ప్రేషిత. అంతే అంతే. ఎందుకంటే మాళవిక వృత్తాంతం తెలుసుకురావయ్యా అని చెప్పి నేనేగా పంపించాను అనుకుంటున్నాడు. ప్రవిశ్య విదూషక వర్ధతాం భవాన్. అయ్యా మీరు వృద్ధి చెందుదురుగాక. రాజా జయసేనే జానీహి తవత్ తవత్ క్వా దేవీ ధారిణి కథం వా సరుజ చరణత్వాద్ వినోద్యతే ఇతి. జయసేనే జానీహి తెలుసుకో. జానీహి తెలుసుకో. ఏమిటి తెలుసుకోవాలట? జానీహి తావత్ కొంచెం తెలుసుకురా. ఏమిటి తెలుసుకోవాలి? క్వ దేవి ధారిణి ఎక్కడ ధారిణీదేవి ఉన్నదో కథం వా సరుజ చరణత్వాత్ వినోద్యతే. ఆ కాలు కొద్దిగా చరణం యొక్క సరుజ నొప్పి కొట్టింది కదా కాలు. అందుకని ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ కాలు ఉండటం వల్ల ఆవిడ ఎలా ఉంది అని తెలుసుకురా అన్నాడు. ప్రతిహారి యద్దేవా ఆజ్ఞాపైంది. అయ్యా మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అట్లా. ఇది నిష్క్రాంత వెళ్ళిపోయింది. రాజా గౌతమ కో వృత్తాంత తత్ర భవత్యాహ తే సఖ్యాహ. గౌతమ
పూజ్యురాలైనటువంటి భవత్యాహ తే సఖ్యాహ, నీ సఖి యొక్క వృత్తాంతం ఏమన్నా తెలిసిందా? విదూషక: యో బిడాల గృహీతాయా పరభృతికాయా, యో బిడాల గృహీతాయా పరభృతికాయా, అంటే పిల్లి చేత పట్టుకోబడినటువంటి కోకిల పరిస్థితి ఎలా ఉందో అలాంటిది అన్నాడు. అంటే కదలటానికి వీలు లేదన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రాజు విదూషకుడు మాట్లాడుకునేటప్పుడు రాజుతో మిగతా వాళ్ళు మాట్లాడే మాటల్లోనూ ఆ సంబోధన, ఆ స్థాయి భేదం యొక్క దూరాన్ని గమనించాలి మనం. విదూషకుడికి అడ్డుబాపు లేదు, వాడు ఏదైనా అనగలుగుతున్నాడు. కానీ మిగతా వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. కనుక ఆ రాసే స్టైల్లో కూడా మిగతా వాళ్ళు మాట్లాడిన మాటలుగా చెప్పబడిన వాటికి విదూషకుడు మాట్లాడే మాట అంటే ఈ సఖుడు కదా ఇతను, అంతరంగుడు కదా, అతను మాట్లాడేటటువంటి మాటలకి ఇక్కడ చాలా, అది మనం కలోక్యల్ అంటామే, అలా మాట్లాడుతున్నాడు ఈయన. మిగతా వాళ్ళు మాత్రం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా ఫార్మల్ గా మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక చిన్న తేడా చూడండి. రాజా సవిషాదం కథమివ, మరి ఇప్పుడు ఎట్లా అంటే, సాఖలు తపస్విని తయా పింగళాక్ష్య సారభాండ భూగృహే మృత్యుముఖే ఇవ నిక్షిప్త. ఈశ్వరరావు గారు మ్యూట్ చేసుకోండి. సాఖలు తపస్విని తయా పింగా పింగళాక్ష్య సారభాండ భూగృహే మృత్యుముఖే ఇవ నిక్షిప్త. మృత్యుముఖములో ఉంచబడినట్లుగా ఇవ, వలే, ఆ దీనురాలు అంటే ఎవరు? మాళవిక. ఆ పింగళాక్షి చేత, పింగళాక్షి అంటే పిల్లి కళ్ళ లాంటిది అని అర్థం. పైన చెప్పాడు కదా, పిల్లి చేత పట్టుకోబడిన కోకిల లాగా అనక దానికి మ్యాచింగ్ గా కింద వస్తుంది చూడండి. సాకలు తపస్విని తయా పింగళాక్ష్య సారభాండ భూగృహే, పిల్లి పిల్లి కళ్ళు కలిగినటువంటి ధారణీదేవి చేత సారభాండ భూగృహే, ఆభరణాల యొక్క ఈ మన భాండాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాజుల దగ్గర ఆభరణాలకి ఏం కొదవండి, అవన్నీ దాచిపెట్టే భూగృహం ఒకటి ఉందిట. ఇగో అక్కడ ఉంచబడింది. మాళవికని తీసుకుపోయి అక్కడ దాచిపెట్టింది చెవిట. ఎవరు? ధారిణీదేవి. నన్ను మత్ సంపర్కం ఉపలభ్య, అంటే నేను ఆవిడతో సంబంధం కలుస్తాను అని తెలిసా, మమ సంపర్కం ఉపలభ్య. అయ్యా శ్రీలక్ష్మి అంటే నాతో సంబంధం ఉంటుంది అని తెలుసుకుంది కాబోలు. అథకిం, మరి ఇంకేంటి అది కాకపోతే. గౌతమ: ఏవం విముఖో అస్మాకం ఏన చండీకృతాదేవి. గౌతమ: ఏవం విముఖో అస్మాకం ఏన చండీకృతాదేవి. నాయన, మాకు ప్రతికూలుడై దేవికి ఇట్లు మా పైన కోపం తెప్పించేలా చేసిన వాడు ఏవం, ఎవడు? కహ ఏవం, ఇలా, విముఖ విముఖతో అస్మాకం, ఏన, దేని చేతైతే చండీకృత దేవి, కోపించబడినటువంటి దేవి అయిందో. విదూషక: శృణు, శృణోతు భవాన్, పరివ్రాజిక మే కథయతి. పరివ్రాజిక నాతో చెబుతోంది. ఓ, మే కథయతి నాకు చెప్తోంది, తెలిపింది, చెబుతోంది, ఇవన్నీ మనం అనుకోవచ్చు. హోహో హ్యః కిల తత్ర భవతి ఇరావతి రుజాక్రాంత చరణాం దేవీం సుఖపృచ్ఛికా గత. నిన్న, ఎప్పుడు? హ్యః, నిన్న, నిన్ననే కదా. హ్యః కిల తత్ర భవతి ఇరావతి, నిన్న ఆ ఇరావతి గారు
కాలు నొచ్చింది అని నుచ్చి ఉన్నటువంటి దేవిని సుఖపృచ్ఛికాగత, సుఖంగా ఉన్నావా అని అడిగింది కదా. ఇదేంటి నాయన ఇప్పుడు ఫోన్ చేస్తాడు. ఇరావతి వెళ్ళి నిన్న సాయంత్రం అమ్మ నీ కాలు నొప్పి ఉంది కదా ఎలా ఉంది అని అడగటానికి వెళ్ళింది ఇరావతి. ఎవరి దగ్గరికి? ధారిణీదేవి దగ్గరికి అని పరివ్రాజక నాకు చెప్పింది. తతస్తత తర్వాత ఏమైంది అసలు మొత్తం చెప్పట్లే, సగం చెప్పి ఆపేశాడు. తత సా దేవ్యా పృష్ట. ఏమండి తర్వాత అని సత సా దేవ్యా పృష్ట. తర్వాత దేవిని ఆవిడ అడిగింది ఏమని? కిమ్ను 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 నాన నా నావలోకిత ఆత్మనో వల్లభ. కిమ్ను నావలోకిత ఆత్మనో వల్లభ అంటే మనోవల్లభుడి ఆత్మనో వల్లభ, మనోవల్లభుడిని చూచావా? అవలోకిత చూసావా అని అడిగితే ఇది తతః తయా మంత్రితం. అప్పుడు ఆవిడ అన్నదిట ఏమని? కుతో వాయ్ ఉపచార, నీకు ఈ ఉపచారాలు ఇంకెందుకమ్మా? యత్ పరిజనే తే సంక్రాంతం వల్లభత్వం జానంత్యపి పృచ్ఛసి. పుల్లబెట్టడం అయిపోయింది. తతః తయా మంత్రితం అంటే ఇక్కడ బోధించింది ఆవిడ ఏమని? కుతో వా ఉపచార యత్ పరిజనే తే సంక్రాంతం వల్లభత్వం జానంత్యపి పృచ్ఛసి. ఇంకా నీకు ఈ ఉపచారం వల్లేంటి? ఆవిడ ఏమని అడిగింది? ఆత్మనో వల్లభ, మనోవల్లభుని చూశావా అని అడిగింది. ఆ పదం ప్రయోగం దగ్గర ఆ వల్లభ శబ్దాన్ని తీసుకొచ్చాడు. ఆవిడ ప్రశ్న వేసి ఇంకా ఎక్కడ నీకు వల్లభుడు? ఆయన నీ పరిజన బృందా సంక్రమించింది. నీకు ఆయన వల్లభుడు కాదు ఇప్పుడు. నీ పరిజనం ఉన్నారే నీ ఆ వల్లభత్వం అన్నది, వల్లభత్వం సంక్రాంతం తే పరిజనే, నీ పరిజనుడు ఎందు సంక్రమించిపోయింది అది ఇప్పుడు. ఇంకా ఎందుకు అడుగుతావు? తెలిసి ఎందుకు అడుగుతున్నావు? జానంత్యపి పృచ్ఛసి అంటే నిర్భేదావృతి అపి మాళవికాయ మయ వాళవికాయ మయముపన్యాస శంకయతి. తతస్తతః నిర్భేదాదృతే అపి మాళవికాయా ఉపన్యాస శంకయతి. తతస్తతః తర్వాత ఏమైంది అనమాట అంటే నిర్భేదాధృతేపి అంటే స్పష్టంగా చెప్పకపోయినా మాళవికాయ మాళవికాయా అయముపన్యాస శంకయతి, మాళవికాయామయముపన్యాస శంకయతి అంటే మాళవిక మీద ఈ ప్రసంగం అంతా మాళవికని అనుమానిస్తూ జరిగింది. తర్వాత తతస్తయా అనుబధ్యమానయా భవతో అవినయమంతరేణ పరిగతార్థ కృతా దేవి. తతః తయా అనుబధ్యమానయా ఆవిడ చేత బలవంతం చేయబడి భవతో భవతః మీ యొక్క అభినయం అంతరేణ పరిగతార్థ కృతా దేవి. నీ గురించి మొత్తం చెప్పేసింది అయ్యా ఆవిడ. ఆవిడ అడగంగానే బలవంతం ఇంకా చెప్పు అని బలవంతం పెడితే తమరు చేసినవన్నీ చెప్పింది. అహో దీర్ఘరోషత తత్ర భవత్యా ఇతః పరం కథయా, అతః పరం కథయ. ఆహా అహో దీర్ఘరోషత తత్ర భవత్యాః అంటే బాగా కోపంతో ఉందన్నమాట. తర్వాత ఏమైంది చెప్పయ్యా? అతఃపరంకి ఇంకా తర్వాత ఏముంది? మాళవిక వకుళానిక చ నిగడ పద్యౌ అదృష్ట సూర్యపాదం పాతాళవాసం నాగకన్యకే ఇవానుభవత. అతఃపరంకి ఇంక తర్వాత ఏముంది? ఆ పైన చెప్పేదేముంది? మాళవిక వకుళానిక చ
మాళవికని వకుళాలకని నిగడ్డప నిగడపద్యౌ నిగడపద్యౌ అదృష్ట సూర్య పాదం పాతాళవాసం నాగకన్యకే ఇవ అనుభవత. కాళ్ళకి సంకెళ్ళు పడ్డటువంటి నాగకన్యలాగా, మళ్ళీ నాగ శబ్దం వస్తుంది గమనించండి ఇక్కడ. నాగకన్యలాగా సూర్యపాదం, సూర్యుడి యొక్క కిరణాలు, సూర్యుడికి పాదాలు ఏమున్నాయండి అంటే కిరణాలే. సూర్యపాదం పాతాళవాసన్ నాగకన్యకేవ అనుభవత. అంటే సూర్యకిరణాలు కూడా జ్వరబడలేనటువంటి పాతాళ గృహంలో వాళ్ళిద్దరిని ఉంచింది. కష్టం కష్టం. అయ్యో, కటకట కటకట అంటామే అట్లా. మధురస్వర పరభృత భ్రమరీచ విబుద్ధ చూత సంగిన్యౌ కోటరమకాల వృష్ట్యా ప్రబల పురోవాతయాగమితే వయస్య అప్యత్ర కశ్చిదుపక్రమస్య గతిః స్యాత్. వయస్య అప్యత్ర కస్యచిత్ ఉపక్రమస్య గతిః స్యాత్. ఏమైనా దీనికి ఏమన్నా మనం చేసేందుకు ఏమన్నా ఉందా? ఉపక్రమస్య గతి, దీనికి ప్రతికూలంగా అంటే ఆ పాతాళ గృహంలో పెట్టింది కానీ దానికి ఏమన్నా మనం విరుగుడు ఏమైనా చేయగలుగుతామంటావా? మధురస్వర పరభృత భ్రమరీచ విబుద్ధ చూత సంగిన్యౌ. మధురస్వర పరభృత భ్రమరీచ అంటే ఏమిట? విబుద్ధ చూత సంగిన్యౌ. చూత సంగిన్యౌ అంటే ఈ మామిడి చెట్టు యొక్క మామిడి యందు కోరిక కలిగినటువంటి, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళైనటువంటి మధుర స్వర, మంచి తీయని కంఠము కలిగిన అంటే కోకిల, పరభృత భ్రమరీచ, భ్రమరి కూడా, కోటరమకాల వృష్ట్యా ప్రబల పురోవాతయాగమితే. అయినా తుఫాను గాలికి కూడిన ప్రబల పురోవాతయ, అకాల వృష్ట్యా, అనుకోకుండా వచ్చినటువంటి అకాల వృష్టి చేత, అంటే ఏదో ఒక చేత చెట్టు తొర్రలో తోయబడ్డాయి. అంటే ఇవి ఎక్కడికి వెళ్ళాలి? ఈ రెండు ఏవేవి? కోకిల, భ్రమరము. ఈ రెండు కూడా మామిడి పూత తినడానికి వెళ్ళాలి. కానీ అనుకోకుండా భయంకరమైన వర్షము, ఉరుములు మెరుపులతో తుఫాన్ వచ్చేటప్పటికి ఓ చెట్టు త్వరలో కూర్చున్నాయట. మాళవిక వకుళాలిక నన్ను గలవడానికి రావాల్సి ఉంటే తీసుకుపోయి పాతాళ గృహంలో పెట్టిందా? ఇది తాత్పర్యం. కథం భవిష్యతి యత్ సారభాండ గృహే వ్యాపృత మాధవికాదేవ్యా సందిష్ట మమాంగుళీయ ముద్రికామదృష్ట్వా నమోక్తవ్యా త్వయా హతాశ మాళవిక వకుళాలికా చ ఇతి. ఎట్లా కథం భవిష్యత్ ఎలా ఉంటుంది? యత్ సారభాండ గృహే, యత్ ఎందుకంటే సారభాండ గృహే వ్యాపృత మాళవిక ఉండాలి అక్కడ, మాధవిక కాదు. లేకపోతే మాధవిక ఇంకో క్యారెక్టర్ పరిచయం చేస్తున్నాడు అనమాట మనకి. మాధవిక దేవ్యా సంధిష్ట. సంధిష్ట అంటే ఉపదేశం చేసింది. దేవ్యా సంధిష్ట మాధవిక అంతే. దేవి గారు మాధవికి చెప్పింది ఏమని? మమాంగుళీయ ముద్రికాం అదృష్ట్వా, నా ఉంగరము యొక్క ముద్రిక గుర్తుని గనక చూడకుండా, అదృష్ట్వా నమోక్తవ్య, విడిచిపెట్టకూడదు, త్వయా నీ చేత ఆ వాళ్ళు విడిచిపెట్టకూడదు. ఎవరెవరు? పాతాళ హతాశ మాళవిక వకుళాలికాచ. ఏమండి? మాళవికని గాని వకుళాళికల్ని గాని నేను పంపించే ఉంగరం ముద్రని చూడకుండా నీవు విడిచిపెట్టకూడదు అని చెప్పింది. సంధిష్ట్య ఏమని? ఇతి ఇవల రాజా నిస్వస్య సపరామర్శం సఖే కిమత్ర ప్రతికార్తవ్యం. నాయనా ఇప్పుడు ఏం చేయాలయ్యా?
నిశ్వస్య ఓ నిట్టూర్పు విడిచాడు. సపరామర్శం అంటే బాగా ఆలోచించి, సఖే కిమత్ర ప్రతికర్తవ్యం, ఇప్పుడు ఏం చేయాలయ్యా? విచింత్య అస్త్యోప అస్త్యత్రోపాయ పట్టాడు ఒక ఇది. ఇందుకో ఉపాయం ఉందయ్యా అన్నాడు. కయ్యవ ఏమిటది? సదృష్టిక్షేపం సదృష్టిక్షేపం కో కోపి అదృష్ట శృణోతి తత్ కర్ణే తే కథయామి ఉపశ్లిష్య కర్ణే ఏవమివ ఇత్యావేదయతి. సదృష్టిక్షేపం అటు ఇటు చూసేట కాసేపు. కోపి అదృష్ట శృణోతి ఎవడో దాక్కుని వినే అవకాశం. అదృష్ట కనపడనటువంటి వాడు శృణోతి ఎవడైనా కోపి ఎవడో ఒకడు. తత్ కర్ణే తే కథయామి అంచేత అది నీ చెవిలో చెబుతాను అన్నాడు. ఉపశ్లిష్య కర్ణే అంటే చెవు దగ్గరికి వెళ్ళి ఏవమివ ఇగో ఇలా అన్నట్ట అని ఇత్యావేదయతి అని ఏం చెప్పదలుచుకున్నాడో చెవులో చెప్పేశాడు. రాజా సహర్షం సుష్టు చింతితం ప్రయుజ్యతాం సిద్ధయే. సరే చాలా బాగా ఆలోచించావయ్యా. ఏది ఉపాయం ఆలోచించాడు కదా, బాగా ఆలోచించావయ్యా. ఇక ప్రయుజ్యతాం సిద్ధయే, నీ యొక్క ఆలోచన ఫలించాలి అని చెప్పేసి ఇంక స్టార్ట్ చేయి, బిగిన్ చేయి అన్నాడు. ప్రయోగించి సిద్ధిని పొందుము అన్నాడు అనమాట. ప్రవిశ్య ప్రవేశించి ప్రతిహరి దేవ ప్రవాత శయనే నిషణ్ణాదేవి రక్తచందనధారిణ పరిజన హస్తగతేన చరణేన భగవత్యాః కదాభిః వినోద్యమానా తిష్టతి. పరివాత శయనే పరివాత శయనే నిషణ్ణా దేవి రక్తచందనధారిణా పరిజన హస్తగతేన చరణేన భగవత్యాః కథాభిః వినోద్యమానా తిష్టతి. ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? నేను ఎవరిని పంపించలేదు కదా కనుక్కురమ్మని. పంపించాడండి, ప్రతిహారిని పంపించాడు. ఆవిడ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కురమ్మని మరి. పంపించాడా? అవునండి, 106 ఆ పేజీలో పంపించాడండి, రైట్ రైట్. విదూషకుడు. జయసేనే జానీహి తవ రైట్ ఓకే. అదే నాకు ఇది గుర్తు రాలేదు, అందుకని వెతుక్కున్నా ఎక్కడ చెప్పాడు అని. దేవ ప్రవాత శయనే నిషణ్ణా దేవి రక్తచందనధారిణ పరిజన హస్తగతేన చరణేన భగవత్యాః కథాభిః వినోద్యమానా తిష్టతి. ఆ కాలు అడ్డుకోవడం వల్ల ఏమైంది? ఆ నొప్పి చేసింది కదా, ఆ నొప్పి చేసిన కాల్ని పరిజనము అంటే ఆ పరిచారకుల చేతిలో పెట్టి వాళ్ళు ఒత్తుతూ ఉంటే ఏమండి హాయిగా మంచి గాలి వచ్చే ఒక ప్రదేశంలో పక్క పైన పడుకుని ఉందండి ఆవిడ, మిగతా వాళ్ళతో కబుర్లు చెబుతూ మాట్లాడుతూ హాయిగా ఉందండి అని చెప్పి. అస్మత్ ప్రవేశ యోగ్యో అయం అవసర అంటే ఇది మేము అక్కడికి వెళ్ళటానికి సరి అయిన సమయమే. తద్గచ్చతు భవాన్ విదూషకుడు తద్గచ్చతు భవాన్ అహమపి దేవీం ప్రేక్షితుం అరిక్తపాణి భవిష్యామి. సరే నువ్వు కనుక నువ్వు గచ్చతు భవాన్ నువ్వు ముందు వెళ్ళు. అహమపి నేను కూడా దేవీం ప్రేక్షితుం ఆవిడని చూడటం కోసమని దర్శించడం కోసమని అరిక్తపాణి భవిష్యామి ఏమైనా తీసుకొస్తాను. ఉట్టిగా ఉట్టి చేతులతో రాకుండా, ఉట్టి చేతులతో రాకుండా నేను అక్కడికి వస్తాను, ఏదైనా చేత పట్టుకు తీసుకొస్తాను అని చెప్తున్నాడు. జయసేనాయ స్తావత్ సంవేద్య గచ్చ.
జయసేనకి ఆ విషయం చెప్పి మరీ వెళ్ళవయ్యా అన్నాడు. విదూషక తథ కర్ణి చెవులో చదువుతున్నాడు. ఏవమివ భవతి ఇది నిష్క్రాంత. రాజా జయసేనే తేన హి ప్రవాత శయన మార్గం ఆదేశయ. అట్లా అయితే నాకు ఆ ఎక్కడైతే ఆ ఓ గాలి వచ్చే ప్రదేశంలో పడుకుందని చెప్పావు కదా, ఆ మార్గాన్ని చూపించు అన్నాడు. ఇతో దేవ, ఇగో ఇట్లా ఇట్లా వెళ్దాం రండి అని తీసుకెళ్తుంది. తత ప్రవిశతి సేనస్థాదేవి పరివ్రాజిక విభత విభవతశ్చ పరివార. ఎవరెవరైతే అక్కడ ఉండదగ్గటువంటి విభవతశ్చ పరివారం, ఎవడు పడితే వాడు అక్కడ దేవి గారి దగ్గర ఉండటానికి లేదు కనుక అక్కడ ఉండటానికి అర్హత కలిగినటువంటి పరిచారకులు, పరివ్రాజిక, దేవి గారు, ఈ ముగ్గురు అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడికి ప్రవేశించారు. ధారిణి భగవతి రమణీయ కథ. తతస్తత ఆవిడ అడుగుతోంది ఏమని, కథ బాగుంది, తర్వాత ఏమైంది అంటే పరివ్రాజిక సదృష్టిక్షేపం మళ్ళీ అటు ఇటు చూసిందనమాట. అతః పరం పునః కథయిష్యామి అత్ర భవాన్ విధిశేశ్వర సంప్రాప్త. అతః పరం పునః కథయిష్యామి, తర్వాత చెబుతాలేవమ్మా, ఆ తర్వాత కథని మళ్ళీ ఎప్పుడైనా చెబుతాను. ఎందుకు, అత్ర భవాన్ విధిశేశ్వర సంప్రాప్త, విధిశేశ్వరుడైనటువంటి ప్రభువు గారు ఇక్కడికి వచ్చారు. అహో భర్త ఇత్యుత్థాతుమిచ్చసి. రాజా ఆర్యపుత్ర అని చెప్పి ఆవిడ లేవబోతుంది. ఇది ఉత్థాతుమిచ్చతి, లేద్దాం అనుకుంటుంది. అలమలం ఉపచారయ, అలమలం ఉపచార యంత్రణయా. నువ్వు అక్కడ ఉండమ్మా, లేవద్దు చాలు చాలు లేవద్దని. అనుచిత నూపుర విరహం నార్హతి తపనీయ పీఠికాలంబం చరణం రుజాపరీతం కలభాషిణి మాం పీడయితుం. కలభాషిణి చక్కగా మాట్లాడేదానా, మధురమైన గొంతు కలిగిన దానా. అంటే ఏమిటి, ఇప్పుడు రాగానే నన్ను తిట్టకు, తెలిసింది కదా అక్కడ ఆ శబ్ద ప్రయోగం ఛందస్సుకు సరిపోతేనే వేయక్కర్లేదండి. ఎంత సాధికారమైన ప్రయోగంగా ఉందో ఒకసారి మనం గమనిద్దాం. రాజుగారికి ఏం చెప్పాడు, ఆవిడ వీర కోపంలో ఉంది, ఆవిడ తీసుకెళ్లి పాతాళ గృహంలో పెట్టింది అది. కానీ ఇప్పుడు రాజు ఎదురుపడంగానే ఆవిడ ఏం చేయాలి, చచ్చినట్టు తిట్టిపోయాలి లెక్క ప్రకారం అయితే. కనుక ఆయన ఇంట్రడక్షన్ ఏం చెప్తున్నాడు, కలభాషిణి చక్కగా మాట్లాడేదానా. ఇప్పుడు ఏమిట, అనుచిత నూపుర విరహ అంటే కాళ్ళకి నూపురాలు గజ్జె మువ్వలు కట్టుకోవటానికి వీలు లేకుండా ఉండటం అనేది కుదరకుండా ఉండేటటువంటి విరహం. నార్హసి తపనీయ పీఠికాలంబం, మంచి బంగారు పీఠం మీద విశ్రాంతి తీసుకోవలసినటువంటిది, మువ్వలు లేకుండా ఉండకూడనటువంటిది. చరణం నీ పాదాలు, రుజాపరీతం అంటే బాగా నొప్పి చేయటం వల్ల, బాధతో నొప్పి బాగా ఉండటం వల్ల మాం పీడయితుం అంటే ఈ ఇవన్నీ తీసి సువర్ణపీఠం మీద పెట్టలేదు, కాలికి మువ్వలు కట్టుకోలేదు కనుక బాధతో నొచ్చి ఉన్నదేటువంటి రెండిటికి బాధ కలిగిస్తుందిట. ఏమిటి, ఆవిడ లేచే ప్రయత్నం చేయటం, దేనికి, ఒకటి కాలికి, రెండు నాకు. చరణం రుజాపరీ రుజాపరీతం మాం నన్ను పీడయితం, మాకు బాధ కలిగించడానికి, నీ కాలికి నాకు కూడా బాధ కలిగించడం కోసమని నువ్వు లేవకు అన్నాడు. ధారిణి జయతు జయతు ఆర్యపుత్ర విజయతాం దేవ. పరివ్రాజక విజయతాం దేవ, రావయ్య అన్నది. రాజా పరివ్రాజకాం ప్రణమ్య ఉపవిశ్య చ దేవి అపి సహ్యాతే వేదన, నొప్పి భరించేలా ఉందా అని అడుగుతున్నాడు.
పరివ్రాజకు ఓ నమస్కారం పెట్టాడు, కూర్చున్నాడు. నొప్పి భరించేందుకు అంటే నొప్పి భరించే స్థాయిలోనే ఉందా ఇంకా ఎక్కువగా ఉందా అని ప్రశ్న. అస్థి మే విశేష, నాకు కొంచెం అస్థి మే విశేష, కొంచెం తేడా కనపడుతూనే ఉంది, అంటే కొంచెం మార్పు వస్తుంది, పర్వాలేదు అని. తతః ప్రవిశతి యజ్ఞోపవీత సంవీతాంగుష్ట సంభ్రాంతో విదూషక. తతః ప్రవిశతి యజ్ఞోపవీత సంవిష్ట అంగుష్ట, అంటే ఈ బొటన వేలిట యజ్ఞోపవీతాన్ని చుట్టుకుని కలవరపడుతూ సంభ్రాంత, కలవరపడుతూ ఉన్నటువంటి విదూషకుడు ప్రవేశించాట. విదూషక పరిత్రాయతాం పరిత్రాయతాం భవాన్ సర్పేణ మృత్యునా దష్టోస్మి సర్వే విషణ్ణా. ఈ వచ్చిన విదూషకుడు ఎట్లా వచ్చాట? బొటను వేలికి యజ్ఞోపవీతాన్ని చుట్టుకుంటున్నట్ట, కలవరపడుతున్నట్ట, ప్రవేశించాడు. ఏమన్నాడు? పరిత్రాయతాం పరిత్రాయతాం భవాన్, నన్ను రక్షించాలి, మీరు రక్షించాలి. ఏమిట? సర్పేణ మృత్యున, సర్పరూపముగా ఉన్న మృత్యువు చేత దష్టాస్మి. దష్టోస్మి, దష్టోస్మి అంటే మృత్యు రూపంలో ఓ పాము కాటు ఆయన వేసిందిట, అది విషయం. సర్వే విషణ్ణ, అందరూ దుఃఖాన్ని పొందారు. రాజా కష్టం కష్టం, కో భవాన్ పరిభ్రాంత. అయ్యయ్యో, ఓ భవాన్ పరిభ్రాంత, ఎక్కడ తిరిగావయ్యా? ఆ పావు కలవాలంటే ఎక్కడ తిరిగావు? దేవీం ద్రక్ష్యామీతి ఆచా ఆ, ఇది ఆచార పుష్పగ్రహణ కారణాత్ ప్రమదవనం గతోస్మి. దేవిని దర్శించాలి కదా, ఆచారార్థంగా పూలని కనీసం సేకరించుకోసం అని చెప్పి ప్రమదవనానికి వెళ్ళానయ్యా. జాగ్రత్తగా లింకు పెడుతున్నాడు చూడండి దారిని. హాథిక్ హాథిక్ న స్వ నన్ను అహమేవ బ్రాహ్మణస్య జీవిత సంశయే నిమిత్తం జాతాస్మి. అయ్యో అయ్యో అయ్యో, ఈ బ్రాహ్మణుడి యొక్క జీవితానికి కష్టం కలిగింది, ప్రాణ సంకటం కలిగింది, జీవిత సంశయం, ప్రాణ సంకటం కలగడానికి కారణం నేనయ్యానా అని ఆవిడ దుఃఖపడుతుందిట. విదూషక తస్మిన్ అశోక స్తబకస్య కారణాన్మయ ప్రసారితో దక్షిణహస్త తతః కోటర వినిర్గతేన సర్పరూపిణా కాలేన దష్టోస్మి నన్వేతే ద్వే దంశపదే ఇది దంశం దర్శయతి. అశోక పుష్పగుచ్ఛాన్ని కోయటానికై తస్మిన్ అశోక స్తబకస్య కారణాన్ మయా ప్రసారితో దక్షిణహస్త, నా కుడి చేతిని చాచాను. అంతలో కోటర వినిర్గతేన, ఆ తొర్ర ఉంది కదా, చెట్టుకు తొర్ర ఉంటుందని కోటరవు అంటారండి. కోటర వినిర్గతేన సర్పరూపిణ కాలేన, అంటే సర్పరూపంలో వచ్చిన కాలుడు, కాలు అంటే యముడు, యముడి చేత దష్టోస్మి కాటు వేయబడినాడు. ఇగో నత్వే ఏతే ద్వే సంశవదే, ఇగో రెండు కాట్లు కూరల కాట్లు కూడా కనపడుతున్నాయి చూడు అని చెప్పి చూపించబోతాడు. తేన హి దంశచ్ఛేద పూర్వకర్మేతి శ్రూయతే న తావదస్య క్రియత. తేన హి దంశచ్ఛేద పూర్వకర్మేతి శ్రూయతే. ముందుగా చేయాల్సిన పని ఏమిటి అంటే ఆవిడ విన్నదిట, ఏమని? పూర్వకర్మేతి, ముందు ఏం చేయాలట? దంశచ్ఛేద, అంటే ఎక్కడైతే కాటు వేయబడిందో అది కోసేయటమే ముందుగా చేయాల్సిన ఫస్ట్ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ అన్నమాట. పూర్వకర్మేతి శ్రూయతే స తావద్ అస్య తావత్ అస్య క్రియత, ముందు ఆ పని చేయండి. ఇప్పుడు వారికి ముందు ఆ చేతి దగ్గర ఆ కోసిన దగ్గర కోసేయండి అంటుంది. ఛేదో దంస్యస్య దాహోవా క్షతిర్వా రక్ష మోక్షణం రక్త మోక్షణం ఏతాని దష్ట మాత్రాణం ఆయుష ప్రతిపత్తయ. ఛేదోదంశస్య, కాటును కోసేయటం గాని, దాహోవా లేకపోతే కాల్చటం గాని, క్షతేర్వా అంటే బాగా పిండేయటం గాని, రక్త మోక్షణం
అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రక్తాన్ని పిండేయటం ద్వారా విషం బయటికి పోతుంది అని. ఏతా నిదష్ట మాత్రాణం, ఎవరికైతే ఇలాంటి కరవబడ్డారో వాళ్ళకి ఆయుష ప్రతిపత్తయే, ఇది వాళ్ళ ఆయుష్ని నిలబెట్టడానికి ఉపాయాలుగా చెప్పారు అని చెప్పింది. ఎవరు? పరివ్రాజిక. రాజా సంప్రతి విషవైద్యానాం కర్మ జయసేనే ధ్రువసిద్ధి క్షిప్రమాహూయత. ఈ విషవైద్యంలో ఉన్నది ఇప్పుడు ఇప్పుడు చేయాల్సిన పని మీరు నేను కాదు, విషవైద్యులు చేయాలి కనుక జయసేన వీళ్ళ ధ్రువసిద్ధిని వెంటనే పిలుచుకురా అన్నాడు. యద్దేవ ఆజ్ఞాపయతి ఇది నిష్క్రాంత. అహో పాపేన మృత్యునా గృహీతోస్మి. అయ్యో పాపము మృత్యు చేత చిక్కిపోయానే అంటున్నాడు విదూషకుడు. రాజా మా కాతరో అభూహు అవిషో అవిషోపి కదాచిత్ దంశో భవేత్. ఏం భయపడకయ్యా. అవిషోపి, కొన్ని పాములకు విషం ఉండదు కానీ కాటేస్తాయి కనుక నువ్వేం భయపడకు, విషం లేకపోయినా కాటు కూడా ఉండవచ్చు. వీళ్ళ మాటలు గమనించండి. ఇక్కడ విషము కాటేసిందని చెప్పట్లే, ఇది నాటకము అని చెప్పాలిగా. విషం లేకపోయినా కాటేసినట్టు ఉంటాయి లేవయ్యా అంటున్నాడు. కథం నభేష్యామి, ఎలా భయపడకుండా ఉంటాను. సిమి సిమాయంతి మే అంగాని. సిమి సిమ చిమచిమలాడుతుందంటారే, అదే పదం ఇక్కడ వాడారు. సిమి సిమాయంతి మేం గాని నాకంతా చిమచిమలాడుతుంది, భయం వేయకుండా ఎట్లుంటుందయ్యా అంటే, ఇది విషవేగం రూపయతి. అంటే ఆ విషయం ఎలా వేగంగా ఆయన శరీరంలో ప్రవేశిస్తోందో అన్నది ఆయన నటించి చూపిస్తున్నాడు. ఉపసృత్య రాజా ఉపసృత్య హాహా దర్శితం అశుభం వికారేణ హల అవలం అవలంబధ్వమేనం. హాహా దర్శితం అశుభం వికారేణ. ఈ వికారం అంటే ఈ కనపడుతున్న ఆ కొట్టిన ప్లేస్ చూసి దగ్గరికి వెళ్ళి చూసి ఇది అంత మంచిగా ఉన్నట్టు అనిపించట్లే కనుక హల అంటే సేవకులు పిలుస్తున్నారు. అవలంబత్వమేనం, ఈయన గట్టిగా పట్టుకోండి. పరిజన ససంభ్రమ అవలంబతే, వాళ్ళు కూడా గబగబా వెళ్ళేసి పట్టుకుంటారు ఆయన్ని. విదూషక రాజానం విలోక్య, రాజును చూసి భోహో భవతో బాల్యాదపి ప్రియవయస్యోస్మి తద్విచార్య అపుత్రాయా మే జనన్య యోగక్షేమం వహ. అయ్యా బాల్యాదపి ప్రియవయస్యోస్మి, నీకు చిన్నప్పటి నుంచి ప్రియసకున్నయ్యా. తద్విచార్య, అది ఆలోచించి అపుత్రాయ మే జనన్య యోగక్షేమం వహ. కనుక ఇప్పుడు వీడు చచ్చిపోతాడు కదా, ఇప్పుడు ఈ విదూషకుడు చచ్చిపోతాడు కాబట్టి, చిన్నప్పటి నుంచి నేను సఖుణ్ణి కాబట్టి పుత్ర శోకంతో ఉన్న నా తల్లిని కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒప్పచెప్తున్నాడు, ఒప్పగింతలు కూడా పెడుతున్నాడు. మా భైషీహి అచిరాత్ త్వాం విషవైద్య చికిత్సతే స్థిరో భవ. ఏం భయపడకయా, నీకు తొందరలోనే విషవైద్యుడు వచ్చి చికిత్సతే చికిత్స చేస్తాడు. స్థిరోభవ, భయపడకు, ధైర్యంగా ఉండు. ప్రవేశించి జయసేన దేవ ఆజ్ఞాపితో ధ్రువసిద్ధిర్ విజ్ఞాపయతి ఇహై ఇహైవానీయతాం స గౌతమ ఇది. అయ్యా మీ ఆజ్ఞని విని ధ్రువసిద్ధి దగ్గరికి వెళ్ళి గౌతమునికి ఇక్కడికే తీసుకురని విన్నవిస్తున్నాడు. ధ్రువసిద్ధి ఏమని చెప్పాట, ఆయన రావట్లే, ఈ గౌతముడిని అక్కడికి తెమ్మంటున్నట్ట. రాజా తేనహి వర్షవర పరిగృహీతమేనం తత్ర భవతః సకాశం ప్రాపయ. తేనహి వర్షవర పరిగృహీత. ఈ వర్షవర శబ్దాన్ని మనం తెలీదు, వెతుక్కోవాలి. కానీ తాత్పర్యంలో ఇచ్చిన దాని ప్రకారము ఈ కొజ్జా వాళ్ళు అని రాశారు. మరి వర్షపరము అంటే కొజ్జా వాళ్ళని అర్థం ఎక్కడుందో ఒకసారి వెతకాలి. ఏనం తత్ర భవతః సకాశం ప్రాపయ, ఈయన వెంటనే ఆయన దగ్గరికి చేర్చండి అయ్యా. వేసేన తథా, అలాగే అండి. విదూషక దేవీం విలోక్య భవతి భవతి జీవేయం వా నవ యన్మయా తత్ర భవంతం సేవమానేన
తే అపరాధం తన్ ఆ, తన్ మృష్యస్వ. తన్మృష్యస్వ అంటే, అమ్మా, మళ్ళీ జీవేయం వా నవ, బతుకుతానో లేదో నాకు తెలియదు. యన్మయా తత్ర భవంతం సేవమానేన, మిమ్మల్ని ప్రభువుని సేవిస్తున్నప్పుడు నేను తే అపరాధం, నేనేమన్నా తప్పు చేసి ఉన్నట్లయితే తన్ మృషస్వ, దాన్ని క్షమించు అని చెప్పాడు. దీర్ఘాయుర్భవ, ఏం లేదంటే దీర్ఘాయుష్మంతుడి కావని చెప్పి దేవి గారు దీవిచ్చారు. ఇది నిష్క్రాంతో విదూషక ప్రతిహారి చ. వాళ్ళు ఇట్లా విదూషకుడు ప్రతిహారి నిష్క్రమించిన తర్వాత, రాజా ప్రకృతిభీరుస్తపస్వీ ధ్రువ సిద్ధేరపి యథార్థ నామ్న సిద్ధిం న మన్యతే. ప్రకృతి భీరు అంటే వీడు సహజంగానే భయస్థుడు, పిరికివాడు అనమాట. తపస్వి ధ్రువ సిద్ధేరపి యథార్థ నామ్న సిద్ధిం న మన్యతే. వీడు సహజంగానే భయస్థుడండి, కనుక యథార్థ నామ్న ధ్రువ సిద్ధేరపి అంటే పేరుకు తగ్గట్టుగా ఆయన సిద్ధిని సాధించే లక్షణం ఉన్న వైద్యుణ్ణి కూడా నమన్యతే, వాడి నమ్మట్లేదు వీడు, అంటే అనుమానిస్తున్నాడు అని. ప్రవిశ్య జయసేన జేతు భర్త ధ్రువసిద్ధిర్ విజ్ఞాపయతి ఉదకుంభ విధానే సర్పముద్రితం కిమపి కల్పయితవ్యం తద్ అన్విష్యతాం ఇది. ఇక్కడ చూడండి, తెచ్చి కలిపాడు లింకు. ఆయన ఏమని చెప్పాట ఈ ధ్రువశుద్ధి, ధ్రువ ఆ, ధ్రువసిద్ధి గారు ఏం చెప్పారట? ధ్రువసిద్ధిని విజ్ఞాపయతి, ఏమని చెబుతున్నాడు? ఉదకుంభ విధానే అంటే ఉదకుంభ విధానములో సర్పముద్రితం కిమపి కల్పయితవ్యం, సర్ప చిహ్నము కలిగినటువంటి ఏదైనా వస్తువుని కల్పయితం సంపాదించుకోవాలి. తదన్విష్యత, అలాంటిది ఏమన్నా ఉంటే వెతకవయ్యా అని చెప్పాట ధ్రువసిద్ధి గారు. ధారిణి ఇదం సర్పముద్రితం అంగుళీయకం పశ్చాన్మమ హస్తేన దేహ్యే తత్. పశ్చాన్ మమ హస్తేన దేహ్యేతత్, దేహి ఏతత్, దేహ్యేతత్ అంటే పావులు బొమ్మ ఉన్నటువంటి ఏదైనా ఉంటే ఇమ్మన్నారు కదా. అందుకని ఇక్కడ అసలు మెలికలు చూడండి, కాళిదాసు గారు పెట్టిన మెలికలు. ఉంగరం ధారిణీదేవి దగ్గర ఉంది, ఆ విషయం మా విదూషకులు గారే తెలుసు. ఏమండి? తర్వాత ఆవిడ లేవలేని పరిస్థితి, పైగా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను ముద్రికని ఇస్తే నా ముద్రిక ఏమన్నా తెచ్చి చూపిస్తే గానీ వాళ్ళు విడిచిపెట్టద్దు అని పాతాళ గృహం నుంచి. రాజుగారు వెళ్తుంటే నువ్వు వెళ్ళు, నేను వెనకాల ఏదైనా పట్టుకొస్తా అన్నాడు. ఏం పట్టు రావాలండి? పండు కాయో పట్టు రావాలి కదా. పూలు తేవడానికి వెళ్ళాడు వీడు. పూలు తేవడానికి ఎక్కడికి వెళ్ళాడు? అశోక వృక్షం దగ్గర అశోక పుష్పాలు తేవడానికి వెళ్ళాడు. ఎవరి కోసం? దేవి గారి కోసం తేవడానికి వెళ్ళాడు. వెళ్తే పాము కాటేసింది. అంటే అయ్యో నేను కారణమయ్యానా, నాయన బ్రాహ్మణుడు చచ్చిపోవడానికి నేను కారణమయ్యాని ఆవిడ మనసులో ఒక శంక పెట్టాడు. కనుక ఇప్పుడు వీడిని బతికించాల్సిన వీడు చచ్చాడంటే పాపం దేవికి చుట్టుకుంటుంది. ఇది బుర్రలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇక్కడి నుంచి అంటే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పూలు కోయడానికి పోలా, ముందు వెళ్ళి ఈ ధ్రువసిద్ధిని వీళ్ళందరినీ సెటప్ చేసుకుని వ్యవహారం అంతా నాటకం సెట్ చేసుకుని వచ్చాడు అనమాట ఇక్కడికి. కనుక నాయన నీతో చూపించడం అయిపోయింది, ఆవిడ చూపించాక ఇక నన్ను వదిలంటే నువ్వు అట్లా అంటానికి వీల్లేదు, నువ్వు వదలటానికి వీల్లేదు అంటాడు రాదు. రెండో అంకంలో డ్యాన్స్ తర్వాత ఇవన్నీ సెట్ చేసుకొచ్చిన తర్వాత ఏదైనా ఉంగరం ఉంటే పట్టరాలి అని చెప్పారు. అంటే మరి వాడిని రక్షించాల్సిన బాధ్యత రాణి గారి మీదకి వచ్చింది. ఎందుకంటే ఆవిడ కారణం కాకూడదు కదా వాడి మృత్యువుకి. అందుకని ఇక నా దగ్గర ఉంగరం తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చి నా చేతికే ఇవ్వు అంటుంది. అంటే ఇప్పుడు ఈ దేవి గారి దృష్టిలో ఉంగరం ఎక్కడికి పోతోంది? ధ్రువసిద్ధి దగ్గరికి పోతోంది.
అసలు ఉంగరం ఎక్కడికి పోతుందో ముందు చెబుతాడు. ఇదం సర్పముద్రితం అంగుళీయకం పశ్చాన్ మమ హస్తేన దేహి ఏతత్ ఇది అంగుళీయకం దదాతి ప్రతిహారి నాట్యేన గృహ్ణాతి అని ఆవిడ ఉంగరం ఇస్తుంది. ఆయన స్వీకరించినట్టు కూడా నటిస్తాడు. కర్మసిద్ధౌ ఆశు ప్రతిపత్తిం నయా. కర్మసిద్ధౌ ఆశు ప్రతిపత్తిం నయా అంటే ఈ వెళ్ళిన తర్వాత ఆ కార్యసిద్ధి ఇక్కడ చూడండి. ఆయన క్షేమంగా ఉన్న విషయం నాకు చెప్పనట్లే ఆయన రాజుగారి మాట కూడా పట్టుకోండి. కార్యసిద్ధౌ అంటే వెళ్ళిన పని అవగానే, తారిణీదేవి గారికి వెళ్ళిన పని అవగానే అంటే వాడు బతుకుతే, రాజుగారికి వెళ్ళిన పని అవడం అంటే మాళవిక బయటకు వస్తాయి. ఒకే పదము రెండు భావాలు. కార్యసిద్ధౌ ఆశు ప్రతిపత్తయనయ. నాకు వెంటనే వచ్చి చెప్పండి అయ్యా. యద్దేవ ఆజ్ఞాపయతి. ఎలా చెప్పారు రాజుగారు, ఎలా చెప్తే అట్లా. ఇది నిష్క్రమించాడు. పరివ్రాజిక దేవ యథా మే హృదయం ఆచష్టే తథా నిర్విషో గౌతమ. యథా మే హృదయం ఆచష్టే, నా నా మనసు చెబుతోందయ్యా ఏమని, నిర్విషో గౌతమ, గౌతముడు విషము నుంచి విముక్తుడయ్యాడు కాగలడు అని. భూయాదేవం అలాగే అగుగాక. రాదంటున్నాడు భూయాదేవం అట్లాగే అగుగాక. ప్రవిశ్య ప్రవేశించాడు ఎవరు, జయసేన. దేవ నివృత్త విషవేగో గౌతమో ముహూర్తేన ప్రకృతిస్థ ఏవ సంవృత్త. అయ్యింది, వచ్చాడు వెనక్కి ఏమని, అయ్యా నివృత్త విషవేగ గౌతమ అంటే విషము యొక్క ప్రభావము తగ్గినటువంటి గౌతముడు ముహూర్తేన క్షణకాలంలో ప్రకృతస్థ అంటే స్వస్థత చేకూరుకున్నాడు. ఏవం సంవృత, ప్రకృతస్థ ఏవ స్మృత, కాస్త స్వస్థుడయ్యాడయ్యా. ధిష్ట్యా వచనీయాన్ ముక్తాస్మి. ధిష్ట్యా వచనీయాన్ ముక్తాస్మి. అమ్మయ్య నా మీద నిందపడకుండా తప్పించుకోగలిగాను అంది ధారిణీదేవి. ప్రతిహరి ఏష పునః అమాత్యో వాహతకో విజ్ఞాపయతి. వాహతకుడు మంత్రి వాహతకుడు, మరి ఇదిగో మంత్రి వాహతకుడు. ఏష పునః అమాత్యో వాహతకో విజ్ఞాపయతి రాజకార్యం బహుమంత్రితవ్యం దర్శనేన అనుగ్రహమిచ్చామి ఇది. ప్రతిహారి అంటున్నాడు, అయ్యా మంత్రి వాహతకుడు వచ్చాడు, ఇప్పుడు అర్జెంటుగా మాట్లాడాల్సిన పని ఉంది. రాజకార్యం మంత్రయితవ్యం దర్శనే అనుగృహాతు ఇచ్చామి అని. రాజుగారి దర్శనం అనుగ్రహించాలని కోరుతున్నాను, చాలా అర్జెంటుగా మాట్లాడాల్సిన రాజకార్యాలు ఉన్నాయి అంటున్నాడు. ధారిణీదేవి గచ్చత్వారపుత్ర కార్యసిద్ధయ్యే. అయ్యా మీరు కార్యసిద్ధి కోసం ఇంకా బయలుదేరండి. ఏంటి, రాజుగారు మంత్రిని కలవడం అనేది కార్యసిద్ధి ఇక్కడ. మరి ధారిణీదేవికి వీడు మనసు అక్కడ పాడేసుకున్నాడని కూడా తెలుసుంటే వెళ్ళు, ఇంక పని అయిపోయిందిగా అని పంపించిందా అసలు. ఇప్పుడు నాటకం చూస్తున్న వాడి పరిస్థితి ఏమిటో మనం చూడాలి. ఇక్కడి నుంచి చూసేది ఏంటంటే మన వ్యూ పాయింట్ ఎక్కడుందయ్యా అంటే నాటకం చూస్తున్న వాడి దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావం కలుగుతూ ఉంటుంది. రాజా ఉత్థాయ లేచి దేవి ఆతపాక్రాంతో అయముద్దేశ శీతక్రియాచాస్య రుజ ప్రశస్త తదన్యత్ర నీయతాం శయనీయం. ఎంత ప్రేమ రాజుగారికి. ఆతపాక్రాంతో అయముద్దేశ, ఈ ప్లేస్ ఏదైతే ఉందో బాగా ఎండ కొడుతోంది. శీతక్రియాచాప్య రుజ ప్రశస్త, దీనికి కొంచెం చల్లగా ఉంటే శీతలోపచారాలు చేస్తే ఈ నొప్పికి తొందరగా తగ్గుతుంది. కనుక కనుక ఏం చేయాలట, తది అన్యత్ర నీయతాం శయనీయం. నువ్వు పడుకునే ఈ మంచం ఉందే దీన్ని ఇంకో చోటి కొంచెం మార్చుకోమని చెప్తున్నాడు. ధారిణి బాలికాహ ఆర్యపుచ వచనం అనుతిష్టత. ఇంకో పిల్లలు కొంచెం రాజుగారు చెప్పినట్టుగా చెయ్యండి అంది. పరిజన తథా ఇది నిష్క్రాంతాదేవి పరివ్రాజిక పరిజనశ్చ.
అలా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళందరూ నిష్క్రమించారు. రాజా జయసేనే గూఢేన పథామాం ప్రమదవనం ప్రాపయ. నన్ను రహస్య మార్గంలో ఎక్కడ తీసుకెళ్ళాలట? ప్రమదవనానికి తీసుకెళ్ళు అన్నాడు. ఇత ఇత- ఇతో దేవ ఇట్టి ఇట్లా ఇట్లా రావయ్యా జయసేనే నన్ను సమాప్త కార్యో గౌతమ. జయసేన కార్యాన్ని నెరవేర్చినట్టే కదా గౌతముడు. సమాప్త కార్యో సమాప్త కార్య అంటే ఇక్కడ ఎవరు? గౌతముడికి విశేషణం ఇది. సమాప్త కార్య పనిని పూర్తి చేసిన వాడు. అసమాప్త కార్య అని మనం చెప్పుకోవచ్చు కావాలండి. ఎందుకంటే మనం ఇంకా పని పూర్తి చేయలేదు. గ్రంథ పఠనం అయింది అంటే అసమాప్త కార్య అస్మి అని కూడా అనొచ్చు మనం. నా పెన్సిల్ ఎక్కడో పారేస్తున్నా. ఉం. సరే. అథ కిం ఇంకేంటి అంది. రాజా ఇష్టాధిగమ నిమిత్తం ప్రయోగమేకాంత సాధ్యమపి మత్వా. ఇష్టాధిగమ నిమిత్తం ప్రయోగమేకాంత సాధ్యమిపి ఇతి మత్వా. సాధ్యమపి అయ్యా నా గ్రంథంలో నా శ్లోకం చదవండి ఎవరైనా అక్కడ. నన్ను చదవమంటారా? చదవండి. ఇష్టాదిగమ నిమిత్తం ప్రయోగమేకాంత సాధ్యమపి మత్వా సందిగ్ధమేవ సిద్ధౌ కాతర మాశంకతే హృదయం. ఉండండి. సందిగ్ధ ఏంటి చదవండి. ఇష్టాదిగమ నిమిత్తం ప్రయోగం ఏకాంత సాధ్యం అపి మత్వా సాధ్యమపిం అత్వా సాధ్యమపి మత్వా సందిగ్ధం ఏవ సిద్ధౌ కాతర మా శంకతే హృదయం. అంతేనా? అంతే అంతే. ఓకే ఓకే. ఇష్టాధిగమ నిమిత్తం ప్రయోగమేకాంత సాధ్యమపి మత్వా సందిగ్ధమేవ సిద్ధౌ కాతరమాశంకతే చేతః అని కూడా పాఠాంతరం ఉంది. ఆయన ఏమని అడిగాడు? నను సమాప్త కార్య గౌతమ అన్నాడు. అంటే అథకిం ఇంకేమిటి అంది. అంటే చేశాడా అంటే ఇంకేమిటి అని అంది. అంటే దాని సమాధానం చెబుతున్నాడు. ఇష్టాధిగమ నిమిత్తం ప్రయోగం ఏకాంత సాధ్యమపి. ఇష్టము ఏదైతే కోరిక ఉందో దాన్ని సాధించటం కోసమని సమర్థమైన ఉపాయాన్ని నిశ్చయించినప్పటికీ ప్రయోగం ఏకాంతం సాధ్యమపి అది అవుతుందా కాదా అనే సందిగ్ధమేవ సిద్ధౌ కాతరం ఆశంకతే చేత. కనుక కార్యసిద్ధి అవుతుందా లేదా అనే పిరికితనం నా మనస్సులో ఉండటం వల్ల అన్నాడు. అందుకని ఇట్లా అన్నట్ట శంకిస్తున్నది అని. విదూషక జయతు జయతు భవాన్ సిద్ధాని తే మంగళ కార్యాన్ని. అయ్యా మీ మీ శుభారంభాలన్నీ ఫలించాయి. సిద్ధాని తే మంగళ కార్యాన్ని మంచి పనులన్నీ నిర్దించాయి. అయ్యా రాజా జయసేనే త్వమపి నియోగం అశూన్యం కురు. త్వమపి నియోగం అశూన్యం కురు. నీకు చెప్పిన పని తొందరగా పూర్తి చెయ్యి, చూసుకో. నియోగం నువ్వు చెప్పబడినటువంటి కర్తవ్యము అశూన్యం అంటే పూర్తి చెయ్యి అని అంటే వెళ్ళమని పని చూసుకోమని. యద్దేవా ఆజ్ఞాపయతి ఇది నిష్క్రాంత. వెళ్ళిపోయింది ఆవిడ. రాజా గౌతమ క్షుద్ర మాధవిక నఖలు కించిద్ విచారితమనయ. మిత్రమా
మాధవిక క్షుద్ర అంటే ఎక్కువ మంచి బుద్ధి ఎక్కువగా లేనటువంటిది. అంచేత ఏమాత్రం ఆలోచించినట్టుగా లేదు. నఖలు కించిత్ విచారితమనయ, ఆవిడ చేత కొంచెం కూడా ఆలోచించినట్టు లేనట్టుగా కనబడుతోంది. విదూషక దేవ్యా అంగుళీయక ముద్రికాం దృష్ట్వా కథం విచారయతి. దేవ్యా అంగుళీయక ముద్రికాం దృష్ట్వా కథం విచారయతి. అదేంటి, దేవి గారి ఉంగర ముద్రను చూసింది కదా, ఇంకా ఎట్లా ఆలోచిస్తుంది? నఖలు ముద్రాం అధికృత్య బ్రవీమి తయోర్బుద్ధయోః కిం నిమిత్తోయం మోక్షం కిం వా దేవ్యాః పరిజనం అతిక్రమ్య భవాన్ సంధిష్టః ఇత్యేవం త్వయా ప్రష్టవ్యం. అది కాదండి, దాని బుద్ధి లేనట్టుందయ్యా అన్నాడు. అంటే అదేంటండి, రాణిగారి ముద్ర చూపించారు, ఇంకా ఆలోచించేందుకు ఏముంది అన్నాడు విదూషకుడు. ఏమి ఆలోచించాల్సిన విషయం ఉందో రాజుగారు చెబుతున్నాడు. నఖలు ముద్రాం అధికృత్య బ్రవీమి. నేను ముద్ర గురించి చెప్పట్లా ఇప్పుడు నీకు. నువ్వు ముద్ర చూపించావు కరెక్టే, దాని గురించి నేను మాట్లాడట్లే. తయోర్ బద్ధయోః కిం నిమిత్తో అయం మోక్షం. ఈ బంధించబడిన ఇద్దరిని ఎందుకు విడవమని అడుగుతున్నారు? ఒకటి. కిం వా దేవ్యాః పరిజనం అతిక్రమ్య భవాన్ సందిష్టః. దేవి గారికి అంతమంది సేవకులుంటే నిన్నే ఎందుకు పంపించారు? మగవాడు కదా, మరి వాళ్ళు ఆడవాళ్ళు కదా అక్కడ ఉన్నది, మరి మగవాడువైన నిన్నెందుకు పంపించారు? ఇత్యేవం తయా ప్రష్టవ్యం. ఇలా ఆవిడ అడగాల్సి ఉండవలసి ఉన్నది. అంటే నను పృష్టోస్మి మందస్యాపి మే తస్మిన్ ప్రత్యుత్పన్నా బుద్ధి. ప్రశ్నించింది కదా, నన్ను పృష్టోస్మి ప్రశ్నించింది కదా, పునర్మందస్యాపి మే తస్మిన్ ప్రత్యుత్పన్నా బుద్ధి. కానీ నేను కూడా మందబుద్ధి గలవాడినప్పటికీ ఆ సమయానికి తస్మిన్ ప్రత్యుత్పన్నా బుద్ధి, నాకు వెంటనే ఏదో సత్యస్ఫురణ కలిగింది లేవయ్యా. అంటే ఏం కలిగింది అని అడుగుతున్నాడు. చెప్పు అని. కథ్యత మయా కథితం దైవచింతకైర్విజ్ఞాపితో రాజా సోపసర్గం ఓ నక్షత్రం తదవశ్యం సర్పబంధ మోక్ష క్రియతాం ఇది. అప్పుడు నేను చెప్పా, మయా కథితం, నాతో చెప్పబడింది. అంటే నేను చెప్పా, ఏమని చెప్పాట? దైవచింతకై విజ్ఞాపితో రాజా సోపసర్గం ఓ నక్షత్రం తదవశ్యం సర్వబంధ మోక్ష క్రియతాం. సర్వ కాదు, సర్వబంధ మోక్ష క్రియతాం ఇది. ఏమని చెప్పాట ఈయన? రాజుగారికి ఆ జ్యోతిషులు చెప్పారట, అయ్యా నీకు నక్షత్రం బాగాలేదు, దోషయుక్తంగా ఉంది కనుక ఎవరెవరినైతే నువ్వు వీళ్ళిద్దరు నేను చెప్పట్లేదండి, ఎవరెవరినైతే కారాగారాల్లో బంధించో వాళ్ళందరినీ విడిచిపెట్టేయి అని చెప్పి దైవజ్ఞులు చెప్పారట. అందుకని సహర్షం తర్వాత ఏమైందని అడుగుతున్నాడు. తత్శ్రుత్వా దేవ్యా ఇరావతి చిత్తం రక్షంత్యా రాజా కిల మోచయతి ఇత్యహం సంధిష్టోస్మి ఇతి తతో యుజ్యతే ఇతి తయా సంపాదితోర్థః. తతశ్రుత్వా దేవ్యా ఇరావతి చిత్తం రక్షంత్యా రాజా కిల మోచయతి ఇత్యహం సంధిష్టోస్మి ఇతి తతో యుజ్యతే ఇతి తయా సంపాదితోర్థః. అంటే ఇప్పుడు ఇరావతి దేవి ఇద్దరూ కలిసి రాజుగారికి కష్టం తొలగిపోవాలంటే ముందు వాళ్ళని విడిచిపెట్టమని చెబితే ప్రభువు గారు విడిపించమన్నట్టు కనపడటం కోసం అని ప్రభువే పంపించాడు అని నీకు తెలియటం కోసమని నన్ను పంపించారు. ఎందుకు? ఈయన ఆయనకి స్నేహితుడు కదా, కనుక రాజు ఇంకెవరినైనా పంపించుంటే ఏ సేవకుణ్ణు వీడు చెప్పింది కరెక్టా కాదని వెరిఫికేషన్ కోసం మళ్ళీ వెళ్ళాలి ఎవరో ఒకళ్ళు. కానీ అలాంటి డౌట్లు లేకుండా
రాజుగారే పంపించారని మీకు అర్థం కావడం కోసం నన్ను పంపించారు అని చెప్పాడు వాడు. ఆహా. విదూషకం పరిష్వజ్య, విదూషకుడిని కౌగిలించుకుని, సఖే ప్రియోహం ఖలు తవ, నేను నీకు ఇష్టుని కదా, నహి నహి బుద్ధి గుణేనైవ, నహి బుద్ధి గుణేనైవ సుహృదామర్థదర్శనం, కార్యసిద్ధి పద సూక్ష్మ స్నేహేనాప్యుపలభ్యతే. మిత్రు నహి బుద్ధి గుణేనైవ సుహృదామర్థదర్శనం, అంటే బుద్ధి గుణం ఒక్కటి వల్లనే స్నేహితుల యొక్క ప్రయోజనం కాదయ్యా. కార్యసిద్ధి పద సూక్ష్మ స్నేహేనాప్యుపలభ్యతే, అతి సూక్ష్మమైనటువంటి కార్యసిద్ధి పద, అంటే ఏదైనా కార్యం సాధించడానికి కావలసిన మార్గాలు స్నేహేనాప్యుపలభ్యతే, స్నేహము చేత కూడా సాధించబడతాయి. అంటే బుద్ధి వల్ల ఒకటే సరిపోదు, ప్రేమ కూడా ఉండాలి. విదూషక త్వరతాం భవాన్ సముద్రగృహకే సఖీ సహిత మాళవికాం స్థాపయిత్వా భవంతం ప్రత్యుద్గతోస్మి. తొందరగా పదండి బాబు. ఆ? వీళ్ళిద్దరిని సముద్ర గృహంలో ఉంచాట. ఎక్కడ? ఎవరిని? మాళవిక నేను, వకుళాలకి నేను ఉంచి, నేను మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. అంటే అహం ఏనాం సంభావయామి గచ్చాత్ గచ్చాగ్రత, నేను ఏనాం సంభావయ, ఆమెను ఊహించుకుంటూ, సరే ముందు నువ్వు నడువు అన్నాడు. ఏ ఏ ఏ ఏత్వేతు భవాన్ పరిక్రమ్య ఇదం సముద్ర గృహకం. నడవండి నడవండి అని చెప్పి ముందు నడిచి, ఇగో ఇదే సముద్ర గృహము అని చెప్పాడు. రాజా సాశంకం వయస్య, అనుమానపడుతూ శంకతో, వయస్య ఏషా కుసుమాపచయ కుసుమాపచయ వ్యగ్రహస్థా సఖ్యాస్తి తే ఇరావత్యాః పరిచారిక చంద్రిక సంనికృష్టమాగచ్చతి ఇతస్తావదావాం భిత్తి గూఢౌ భవావహ. భిత్తి గూఢౌ భవావహ, గోడ తాడం దాక్కుందట. ఇదిగో రాజు అంటున్నాడు, ఇరావతి యొక్క పరిచారిక నీ స్నేహితురాలు చంద్రిక పూలు కోయటంలో సంనికృష్ట కుసుమాపచయ వ్యగ్రహస్థ, పూలు కోయటంలో బిజీగా ఉన్నటువంటి చేతులతో ఉన్నట్టు ఇటే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇతస్తావత్ ఆవాం భిత్తి గోడవు భవావహ, ఇప్పుడు మన ఇద్దరు గోడ తాటం దాక్కుందాం అన్నాడు. అహో కుంభీలకై, కుంభీలకము ఇంతకు ముందు కూడా వచ్చింది ఈ పదం, దొంగ. అహో కుంభీలకై కాముకైశ్చ, కాముకులకి దొంగలకి కూడా పరిహరణీయ చంద్రిక. ఈ చంద్రిక అన్నది అమ్మాయి పేరు. ఏమండి, వెన్నెల బాగా ఉంటే దొంగతనం చేయడం కష్టం. వెన్నెల బాగా ఉండి కాముకులకి తాము కామించిన వాళ్ళు లేకపోతే ఆ చల్లదనం భరించడం కష్టం. కనుక చంద్రిక అన్నది దొంగలకి కాముకులకి కూడా పరిహరింపదగినది. అథో కుంభీలకై కాముకైశ్చ పరిహరణీయ చంద్రిక ఉభౌ యథా సమర్థితం కురుతః అని ఇట్లా అనుకున్న విధంగా చేశారంటే గోడ చాటుకెళ్ళి దాక్కున్నారు. గోడ చాటు నుంచి ఏం చేశారో రేపు చూద్దాం. ఈవిడ ఏం చేసింది, చంద్రిక వచ్చిందా రాలేదా, వకుళాలకి ఏమంది, రాజుగారు ఏమన్నారు, ఇవన్నీ అదంటారే సీరియల్ సశేషం, మిగతాది వచ్చే సంచికలో అన్నట్లు రేపు చూద్దాం.